ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్న డీఎస్పీ నల్లపు లింగయ్య. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి వ్యక్తిగత బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే ముఖ్య లక్ష్యంగా నెల రోజుల పాటు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలను రోడ్డు రవాణా శాఖ అధికారులు, జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నెల రోజుల పాటు వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం గ్రౌండ్ నుండి ఓల్డ్ బస్టాండ్ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీని మద్యం వద్దు, ప్రాణం ముఖ్యం, హెల్మెట్ ధరిస్తే ప్రాణాలకు భద్రత, సీట్ బెల్ట్ కట్టుకోండి, సురక్షితంగా గమ్యానికి చేరుకోండి, అధిక వేగం ప్రమాదానికి ఆహ్వానం వంటి నినాదాలు చేస్తూ ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచడం, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియచేయడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మొన్న సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి కాబట్టి ఒక నెల మొత్తం మీకు ఐడియా ఉండాలి. ఒక నెల మొత్తం జనవరి 1 నుంచి 31 వరకు, ఇవాళ లాస్ట్, మొన్న జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం తెలంగాణలో మొత్తం కూడా భద్రతా వారోత్సవాలు, భద్రతా మాసోత్సవాలు అంటే నెల మొత్తం దాన్ని జరుపుకుంటున్నాం. ఇవాళ లాస్ట్ డే. మరి మీకు మీ టీచర్స్ వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది, మీకు కూడా ఐడియా ఉండాలి. మీడియా మన పేపర్లు చూసి లేదా మీరు టీవీ చూసినట్టయితే చాలా వరకు అన్ని వర్గాల ప్రజల్ని మనం టచ్ చేసినాం. రైతులను టచ్ చేసినాము, తర్వాత డ్రైవర్ని టచ్ చేసినాము, ఆర్టీసీ వాళ్ళని టచ్ చేసినాం, తర్వాత ఈ లారీ డ్రైవర్ని టచ్ చేసినాము, కూలీని టచ్ చేసినాము, తర్వాత మీడియాని టచ్ చేసినాం, రైట్, ఈవెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ట్రై చేసినాం. అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉండేది గుర్తుపెట్టుకోండి, పోలీస్, మీ ఇప్పుడు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్న ఆర్టీఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, దీంట్లో పాల్గొంటున్న మన ఆర్టీసీ, అండ్ రోడ్లు సక్రమంగా ఉంటేనే కదా మనం పోయేది, నడపాలి. అప్పుడు మనం ప్రాపర్గా పోతాం, రైట్. డ్రంకెన్ స్టేట్లో మందు తాగిన తర్వాత పోతే ఏమవుతుంది? అయితే అవకాశం ఉందా లేదా? ఎవరికి దెబ్బలు తగులుతుంది? ఇంకా మందు తాగిపోతే వాళ్ళకు, వెనక ఉన్న వాళ్ళకి, ఇంకా వచ్చే వాళ్ళకు కూడా, అవునా? మందు తాగి అంటే మత్తు మందు తాగి, మందు అంటే ఒక మత్తు మందు తాగి నడిపితే వీడికి దెబ్బ తగులుతుంది, వచ్చేవాళ్ళకి దెబ్బ తగులుతుంది. ఈవెన్ కారు నడిపితే కూడా కారులో ఉన్న వాళ్ళకి కూడా దెబ్బలు తగులుతాయి. కారు డ్రైవర్ చచ్చిపోతాడు, అవకాశం వెనక కూడా ఉంది, అవునా? కాబట్టి మత్తు మందు తాగి బండి నడపొద్దు. నాట్ ఓన్లీ ఒకటే కాదు, మత్తు మందు తాగి అంటే రైట్. ఇంకోటి, అతివేగం మనకి రాదు. అతివేగం వల్ల ఏమవుతుంది? మనం బ్రెయిన్ క్యాల్కులేట్ చేయలేదన్నమాట. ఆ స్పీడ్ లో అంటే స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.